స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనము ఒక అయస్కాంతం యొక్క ధ్రువసత్వం తెలుసుకొని ఆ ధ్రువసత్వం అంటే ఏంటి, దాని యొక్క పరిమాణము దేని మీద ఆధారపడి ఉంటుంది, అసలు ఆ ధ్రువసత్వాల నుంచి మనం ఏం ఉపయోగించుకోవచ్చు అవన్నీ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ దండయస్కాంతానికి సంబంధించినటువంటి మరొక క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాని పేరు ఏంటంటే అయస్కాంత భ్రామకము. నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? అయస్కాంత భ్రామకము. దీన్నే ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటారు. అయస్కాంత భ్రామకము ఇంగ్లీష్లో ఏమంటారు అంటున్నాడు? మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్, అయస్కాంత భ్రామకము. చూడండి, నేను ఇక్కడ ఒక దండయస్కాంతాన్ని తీసుకుంటున్నాను. ఇదొక దండయస్కాంతం. ఈ దండయస్కాంతానికి అంటే బార్ మ్యాగ్నెట్ని దండయస్కాంతం అంటున్నాం. ఈ దండయస్కాంతానికి ఎన్ని ధ్రువాలు ఉంటాయి? 2 ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువము, దాన్ని మనము నార్త్ పోల్ అంటున్నాం. ఇంకొకటి దక్షిణ ధ్రువము, దాన్ని మనం ఏమంటున్నాం? సౌత్ పోల్ అంటున్నాం. 2 ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువము నార్త్ పోల్, దక్షిణ ధ్రువము సౌత్ పోల్. మనము ఆల్రెడీ చదువుకున్నాం. ఈ అయస్కాంత ధ్రువాల మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్ని మనము ఇక్కడ అయస్కాంత ధ్రువసత్వము అన్నాం. దాన్ని మనము దేంతో సూచించాం? స్మాల్ లెటర్ ఎం. స్మాల్ ఎం అంటే ఏంటి? ధ్రువసత్వము. అదేవిధంగా ఇది అయస్కాంత అక్షీయ రేఖ. ఈ అయస్కాంత అక్షీయ రేఖలో ఉన్నటువంటి మధ్య బిందువుని మనం రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఈ 2 అయస్కాంత ధ్రువాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమన్నాము? అయస్కాంత పొడవు అన్నాం. అయస్కాంత పొడవు అంటే ఇక్కడ ఏంటి? స్మాల్ ఎం అనేది అయస్కాంత ధ్రువసత్వము. స్మాల్ ఎం అంటే అయస్కాంత ధ్రువసత్వం. అయస్కాంత ధ్రువసత్వము స్మాల్ ఎం. జాగ్రత్త చూడండి, అయస్కాంత ధ్రువసత్వాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేశాము? స్మాల్ లెటర్ ఎం. మరి 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు. 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు. మనకి ఇవి 2 తెలిసినప్పుడు అయస్కాంత భ్రామకాన్ని ఎలా నిర్వచించవచ్చో ఇక్కడ చెప్తున్నాను. చూడండి, ఒక దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము ఎమ్ము, అయస్కాంత పొడవు 2L అయినప్పుడు ఆ అయస్కాంత భ్రామకాన్ని ఎలా అంటామంటే ఆ రెండిటువంటి యొక్క లబ్ధాన్నే మనం అయస్కాంత భ్రామకము అంటాము. అంటే అయస్కాంత ధ్రువసత్వము మరియు అయస్కాంత పొడవుల లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? అయస్కాంత భ్రామకము అంటున్నాం. దాన్నే ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటామని చెప్పాం. ఇప్పుడు మనం ఒకసారి ఆ డెఫినేషన్ చూస్తున్నాను. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ని మనం అయస్కాంత భ్రామకాన్ని ఇక్కడ సింబల్ క్యాపిటల్ ఎం అంటాం, కన్ఫ్యూజ్ కావద్దు. స్మాల్ ఎం అంటే అయస్కాంత ధ్రువసత్వము, క్యాపిటల్ ఎం అంటే అయస్కాంత భ్రామకము. మరి అయస్కాంత భ్రామకము అంటే ఏంటి అంటే ఈ రెండిటి యొక్క లబ్ధము. ఈ 2 అంటే ఎవరు? స్మాల్ ఎం, 2L. స్మాల్ ఎం అంటే ఎవరు? అయస్కాంత ధ్రువసత్వము. 2L అంటే ఎవరు? అయస్కాంత పొడవు. అప్పుడు క్యాపిటల్ ఎం ఈక్వల్ టు స్మాల్ ఎం ఇంటూ 2L. మనల్ని మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎక్కువగా ఈ అయస్కాంత భ్రామకం మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు, లేకపోతే సింపుల్గా ఫార్ములా కూడా అడిగాడు. అయస్కాంత ధ్రువసత్వము, అయస్కాంత పొడవుల లబ్ధాన్ని మనము అయస్కాంత భ్రామకమని అంటున్నాం. మరి అయస్కాంత ధ్రువసత్వం యొక్క యూనిట్స్ ఏంటివి? ఆంపియర్ మీటర్. అయస్కాంత ధ్రువసత్వం యూనిట్స్ ఏంటి? ఆంపియర్ మీటర్. పొడవు, దానికి కూడా యూనిట్స్ ఏంటి? మీటర్. మరి ఎం ఇంటూ 2L అన్నాడు కాబట్టి అయస్కాంత భ్రామకం యొక్క యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్ మీటర్ స్క్వైర్. ఆంపియర్ మీటర్ స్క్వైర్. ఇక్కడ మీరు నోట్స్లో ఖచ్చితంగా రాసుకోవాల్సింది ఈ ఫిగర్. ఎం అంటే ఏంటి, 2L అంటే ఏంటి రాసుకున్న తర్వాత అయస్కాంత భ్రామకము అంటే ఏంటి? అయస్కాంత ధ్రువసత్వము
అయస్కాంత ధ్రువసత్వము, అయస్కాంత పొడవు, అయస్కాంత పొడవుల లబ్ధము అంటే మల్టిప్లికేషన్, పొడవుల లబ్ధంను మనం ఏమంటున్నాం? అయస్కాంత భ్రామకము అంటున్నాం. అయస్కాంత భ్రామకము అన్నాం. దాన్ని నేను ఫార్ములా రూపంలో చెప్పాను. క్యాపిటల్ ఎం అంటే అయస్కాంత భ్రామకము, స్మాల్ ఎం అంటే అయస్కాంత ధ్రువసత్వము, 2L అంటే అయస్కాంత పొడవు. సో అయస్కాంత ధ్రువసత్వము, అయస్కాంత పొడవుల లబ్ధాన్ని మనము అయస్కాంత భ్రామకము అంటాము అని చెప్పాం. ఫార్ములా నేర్చుకున్నాం. అదేవిధంగా దాని యొక్క యూనిట్స్ కూడా చెప్పాడు, ఆంపియర్ మీటర్ స్క్వేర్. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ధ్రువసత్వానికి అయస్కాంత భ్రామకానికి తేడా ఏంది అంటాడు. ధ్రువసత్వము పోల్ స్ట్రెంగ్త్ అంటే ఆ అయస్కాంతం యొక్క బలము, అయస్కాంతం యొక్క బలము ధ్రువాల వద్ద ఎలా ఉంది, పోల్స్ వద్ద ఎలా ఉంది, అది ఆకర్షణ బలమా లేకపోతే వికర్షణ బలమా, ఆ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అదంతా మనము ధ్రువసత్వం ద్వారా తెలుసుకుంటాం. మరి ఒక కంప్లీట్ బార్ మ్యాగ్నెట్, కంప్లీట్ దండయస్కాంతాన్ని చూసుకున్నప్పుడు ఆ మ్యాగ్నెట్ అనేది ఎంత స్ట్రెంగ్త్ ఉంది, దాని బలం ఎంత, దాని తీవ్రత ఎంత, దాని క్షేత్ర తీవ్రత ఎంత, ఇవన్నీ మనము దేని నుంచి తెలుసుకుంటామంటే అయస్కాంత భ్రామకం నుంచి తెలుసుకుంటాం. అంటే ఒక సింపుల్గా చెప్పాలంటే కేవలము ధ్రువాల మధ్య అయస్కాంత గుణగణాల గురించి మాట్లాడాలంటే ధ్రువసత్వము, ఆ అయస్కాంతాన్ని గురించి మొత్తము మాట్లాడాలంటే అయస్కాంత భ్రామకము. అదేవిధంగా ఇక్కడ అయస్కాంత భ్రామకం అనేది ఒక సదిశ అంటే ఒక వెక్టర్. మరి సదిశ అదిశకు తేడా ఏంటి? ఒకవేళ ఆ భౌతిక రాశికి కేవలము పరిమాణము మాత్రమే ఉంటే, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని మనము అదిశ అంటున్నాం. పరిమాణంతో పాటు ఒక దిశను కూడా చూపించిందనుకోండి, డైరెక్షన్ కూడా చూపించిందనుకోండి, అప్పుడు దాన్ని మనం వెక్టార్ అంటున్నాం. సదిశ, అదిశ అంటే స్కేలార్, సదిశ అంటే వెక్టార్. మరి అదిశ కేవలము పరిమాణాన్ని మాత్రమే సూచిస్తుంది, సదిశ పరిమాణంతో పాటు ఒక దిశను కూడా చూపిస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే అయస్కాంత భ్రామకం అనేది ఒక సదిశ కాబట్టి మరి ఆ అయస్కాంత భ్రామకం యొక్క దిశ ఎటువైపు నుంచి ఎటువైపు ఉంటుంది అని అడుగుతాడు. సాధారణంగా ఈ అయస్కాంత భ్రామకం యొక్క దిశ ఇది ఒక సదిశ అంటున్నాడు కాబట్టి ఈ యొక్క సదిశ డైరెక్షన్ ఎలా ఉంటుందంట అంటే దక్షిణ ధ్రువము నుండి ఉత్తర ధ్రువం వైపు ఉంటుంది. డైరెక్షన్ ఎలా ఉంటుంది? దక్షిణ ధ్రువము నుండి ఉత్తర ధ్రువం వైపు ఉంటుంది. అంటే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ వైపు ఉంటుంది, దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపు ఉంటుంది. ఇది అయస్కాంత భ్రామకం యొక్క నిర్వచనం. ఒక అయస్కాంతం గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవాలంటే అయస్కాంత భ్రామకం దగ్గరికి వెళ్తాం. అసలు అయస్కాంత భ్రామకం అంటే ఏంటంటే అయస్కాంత ధ్రువసత్వము, అయస్కాంత పొడవుల లబ్ధాన్నే మనం ఇక్కడ అయస్కాంత భ్రామకం అంటున్నాం. దాని యొక్క ప్రమాణాలు ఆంపియర్ మీటర్ స్క్వేర్. మరి దీనిలో రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటిని ఎలా అడుగుతున్నాడు, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మనకు ఈ అయస్కాంత భ్రామకంలో ఇక్కడ మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడంటే ఈ అయస్కాంత భ్రామకం యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి 2 కేసులతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నేను ఇక్కడ కేసు 1 చెప్తున్నాను. చూడండి, ఒక దండయస్కాంతం తీసుకుంటున్నాం. ఇదొక దండయస్కాంతం. దండయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయని చెప్పాను. ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము, నార్త్ పోల్, సౌత్ పోల్. ఈ దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము M, అదేవిధంగా ఆ దండయస్కాంతం యొక్క పొడవు 2L. ధ్రువసత్వము M, పొడవు ఎంత? 2L అనుకొని ఆ అయస్కాంత భ్రామకాన్ని నేను ఇక్కడ క్యాపిటల్ M అంటున్నాను. ఇవన్నీ మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. క్యాపిటల్ M అంటే ఏంటి? అయస్కాంత భ్రామకము. స్మాల్ m అంటే ఏంటి? అయస్కాంత ధ్రువసత్వము. 2L అంటే ఏంటి? అయస్కాంత పొడవు.
ఇప్పుడు ఈ అయస్కాంతాన్ని నేను అయస్కాంత అక్షీయ రేఖ గుండా అంటే డాటెడ్ లైన్స్ది అయస్కాంత అక్షీయ రేఖ గుండా ఈ అయస్కాంతాన్ని నేను 2 భాగాలుగా విభజిస్తున్నాను. అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా అంటే హారిజంటల్గా కట్ చేశాను, ఇలా పెట్టుకున్నాను రెఫరెన్స్ కోసం. అప్పుడు ఈ అయస్కాంతము 2 భాగాలు అయిపోయింది. ఇది అయస్కాంతం యొక్క మొదటి భాగము పైన గీస్తున్నాను, ఇది అయస్కాంతం యొక్క రెండవ భాగము. నేను ఎలా విభజించాను ఈ అయస్కాంతాన్ని అంటే అయస్కాంత అక్షీయ రేఖను ఆధారంగా చేసుకొని కట్ చేశాను. అప్పుడు ఇది నార్త్ పోలే ఉత్తర ధ్రువమే, ఇది నార్త్ పోలే అనుకుందాం. అదేవిధంగా ఇది కూడా సౌత్ పోలే దక్షిణ ధ్రువమే. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ దండయస్కాంతాన్ని అక్షీయ రేఖ గుండా 2 భాగాలు చేసినప్పుడు ఆ ఫిగర్ని మనం గమనిస్తే నీకేమర్థమైంది? ఇక్కడ అయస్కాంత పొడవులో ఎలాంటి మార్పు లేదు. చూడండి, అయస్కాంత పొడవులో ఎలాంటి మార్పు లేదు అంటే అర్థం ఏంటి? ఆ 2 విభాగాలుగా విడిపోయిన అయస్కాంత పొడవులు 2 సమానమే. కానీ అయస్కాంత ధ్రువసత్వం విలువలో మార్పు చెందింది. ఎలా చెందింది అంటే మనము అయస్కాంత ధ్రువసత్వం గురించి నేర్చుకున్నప్పుడు అయస్కాంత ధ్రువసత్వం అనేది ఆ దండయస్కాంతం యొక్క వైశాల్యము పైన ఆధారపడి ఉంటుంది చదువుకున్నాం. మరి ఎప్పుడైతే ఈ అయస్కాంతాన్ని మనము ఒక అక్షీయ రేఖ ద్వారా 2 భాగాలుగా విభజించినప్పుడు ఈ అయస్కాంతం యొక్క విడిపోయిన తర్వాత అయస్కాంతం యొక్క ధ్రువసత్వాలు ఏమయ్యాయంటే ఇది m/2 అయింది, ఇది కూడా ఏమైంది? m/2 అయింది. స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. ఒక దండయస్కాంతాన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఒక దండయస్కాంతాన్ని అంటే బార్ మ్యాగ్నెట్ని, ఒక దండయస్కాంతాన్ని అయస్కాంత అక్షీయ రేఖ అంటే ఈ లైన్ అక్షీయ రేఖ మ్యాగ్నెటిక్ యాక్సియల్ లైన్ అంటారు దాన్ని. అక్షీయ రేఖ ద్వారా 2 భాగాలుగా విభజించినప్పుడు 2 భాగాలుగా విభజించాడు. విభజించినప్పుడు ఏమవును? అలాంటివి మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 భాగాలుగా విభజించినప్పుడు ఏమైంది అంటే మొట్టమొదటిగా నేను అయస్కాంత పొడవు గురించి చెప్తున్నాను. అయస్కాంత పొడవులో ఎలాంటి మార్పు లేదు. ఎస్, అయస్కాంత పొడవులో ఎలాంటి మార్పు లేదు. అయస్కాంత పొడవులో మార్పు లేదు. ఎస్, నో చేంజ్, మార్పు లేదు. కానీ అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు ఉంది. ఏమైందో చెప్తున్నాను ఇక్కడ. అయస్కాంత ధ్రువసత్వం ఏమైంది చూడండి, సగానికి తగ్గిపోయింది. అయస్కాంత ధ్రువసత్వం ఏమైపోయింది? సగానికి తగ్గిపోయింది. సగమగును అంటున్నాను ఇక్కడ, అంటే ఆఫ్ అయిపోయింది, సగమైంది, మార్పు వచ్చింది. మరి అయస్కాంత పొడవులో మార్పు లేదు. చూడండి, అయస్కాంత ధ్రువసత్వం సగమైంది. అప్పుడు అయస్కాంత భ్రామకం ఏమవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. అయస్కాంత భ్రామకము ఏమవుతుంది? ఒక అయస్కాంతాన్ని అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా అంటే హారిజంటల్గా ఇలా విభజించినప్పుడు అయస్కాంత పొడవులో మార్పు లేదు, అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు ఉంది, సగానికి తగ్గింది. అప్పుడు అయస్కాంత భ్రామకము m' అంటున్నాడు, ఎందుకంటే ఇది m కాబట్టి. అప్పుడు పొడవు ఏమైంది? ధ్రువసత్వం ఏమైందో రాశాను, m/2 × 2l. మరి m × 2l అంటే ఏంటి? మళ్ళీ m/2 అంటే అయస్కాంత భ్రామకము కూడా అంటే m కూడా సగము అగును. ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఈ 3. ఏంటి ఆ 3? ఒక అయస్కాంతాన్ని అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా 2 భాగాలు చేసినప్పుడు అయస్కాంత పొడవులో ఎలాంటి మార్పు లేదు, అయస్కాంత ధ్రువసత్వంలో మార్పు ఉంది.
ఎలాంటి మార్పు ఉంది అంటే 2 భాగాలు చేశాడు కాబట్టి m/2 అయింది, 3 భాగాలు చేస్తే m/3, 4 భాగాలు చేస్తే m/4 గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒక్కొక్క అయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకం ఏమైందంటే మళ్ళీ మనము రాసుకున్న డెఫినేషన్ బట్టి అది కూడా సగం అవుతుంది. 2 భాగాలైతే, 3 భాగాలైతే m/3, 4 భాగాలైతే m/4 అన్నాడు. అంటే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ 3. అయస్కాంత పొడవు ఏమైంది, అయస్కాంత ధ్రువసత్వం ఏమైంది, అయస్కాంత భ్రామకం ఏమైంది. కానీ కండిషన్ ఏంటి, ఆ అయస్కాంతాన్ని మనము అయస్కాంత అక్షీయ రేఖ ద్వారా విభజించినప్పుడు. పొడవులో ఎలాంటి మార్పు ఉండదు, ధ్రువసత్వంలో అయస్కాంత భ్రామకంలో మార్పు ఉంటుంది.